భూతావాసో వాసుదేవో సర్వాస్తు నిలయో నలః దర్పః దర్పదో దుగ్ధో దుర్ధరో దాపరాజితః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. అందరికీ మొదటగా ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు. అదర్వైజ్ ప్రబోధన ఏకాదశి అని దీనికి పేరు. సో ఈ ఉత్థాన ఏకాదశి యొక్క ప్రత్యేకం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం నుండి మేల్కొనే రోజు. అంటే స్వామివారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలో యోగ నిద్రలో వెళ్ళి 4 నెలల తర్వాత అంటే చాతుర్మాస దీక్ష 4 నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటారు. సో ఈరోజు వైకుంఠంలో స్వామివారిని అందరూ దేవగణాలు అందరూ వెళ్ళేసి ఆయన దర్శించుకొని ఆయన యొక్క ఆశీర్వాచనం తీసుకుంటారనమాట. సో ఈరోజు మనం ఏకాదశి నాడు చేయవలసిన ప్రథమ కర్తవ్యం నాకు తెలుసు ఆల్రెడీ. ఏంటంటే ఉపవాసం ఉండటం, భగవద్నామస్మరణలో గడపడం అనమాట. ఉపవాసం ఫాస్టింగ్ అంటే లంకనం పరమ ఔషధం. ఈరోజు ఎవరైతే భోజనాన్ని త్యజిస్తారో వారికి అఖండమైన పుణ్యం వస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మన ఆరోగ్యమే మహాభాగ్యం. సో మన ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీస పక్షంలో వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ లిక్విడ్స్తో గడపవచ్చు. మనకు ఉప్పు, కారం, నూనె లేని పదార్థాలు స్వీకరించవచ్చు. అంటే మనం సాధ్యమైనంత వరకు ఫుడ్ని మనం సాక్రిఫైస్ త్యజించడం వల్ల మనకు ఆరోగ్యం, పుణ్యం లభిస్తుంది. అదొకటి. రేపు అంటే 13th నవంబర్ 2024 ఈరోజు ప్రత్యేకం ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి. 12th ఏమో మనకి ఏకాదశి, 13th క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మనం చేయాల్సిన మెయిన్ ప్రథమ కర్తవ్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దీపాలు పెట్టడం, తర్వాత మనం పెరుగన్నం దానం చేయడం వల్ల ఈరోజు అఖండమైన పుణ్యం లభిస్తుంది. మనకు చేతనైన అన్నదానం చేయడం, దాంట్లో శ్రేష్టం విశిష్టత ఏంటంటే పెరుగన్నం దానం చేయడం వల్ల మనకు అఖండమైన పుణ్యం, ఆరోగ్యం లభిస్తుంది. సో మనకు 12th నవంబర్ 2024 ఏకాదశి ఈరోజు గుడికి వెళ్ళడం, భగవద్నామస్మరణలో గడపడం, 13th క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయంలో దీపం పెట్టడం, పెరుగన్నం దానం చేయడం. సో ఇది అఖండమైన పుణ్యాన్ని కట్టిపెడుతుంది. కాబట్టి ఇలాంటి చాలా విశేషమైన రోజుని సద్వినియోగం చేసుకుని అఖండమైన పుణ్యాన్ని, అఖండమైన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.